ఓకేనమ్మా. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. చెప్పరా ఎవరు నాకు గుడ్ ఈవినింగ్ చెప్పరా? వెరీ గుడ్. వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. పార్టిసిపేషన్ ఉండాలి. పార్టిసిపేషన్ కోసమే ఈ కష్టాలన్నీ. వెరీ గుడ్ అమ్మా. సరే, లాస్ట్ క్లాస్లో ఏం చెప్పుకున్నాం మనం? అకౌంట్ సెట్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్. రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్స్ ఆల్రెడీ మనకి కవర్ అయిపోయాయి. మనకి కవర్ అవ్వంది ఏంటండి అంటే పర్సనల్ అకౌంటే. సో పర్సనల్ అకౌంట్ని ఎక్కువ డిస్కస్ చేసుకున్నాం. పర్సనల్ అకౌంట్స్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. న్యాచురల్ పర్సన్, ఆర్టిఫిషియల్ పర్సన్ అండ్ రిప్రజెంటేటివ్ పర్సన్. న్యాచురల్ పర్సన్స్ అంటే నథింగ్ బట్ హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం. ఆర్టిఫిషియల్ అంటే రోబోస్ ఏం కాదమ్మా. ఆర్టిఫిషియల్ అంటే ఏంటండి అంటే ఆర్గనైజేషన్స్ రిజిస్టర్డ్ ఆర్ క్రియేటెడ్ ఆర్ ఏంటమ్మా ఎస్టాబ్లిష్డ్ బై ఎనీ యాక్ట్ ఆర్ లా. ఎగ్జాంపుల్స్ ఏ కంపెనీ అయినా తీసుకో, ఏ ఆర్గనైజేషన్ అయినా తీసుకో, అవన్నీ ఏంటండి అంటే ఆర్టిఫిషియల్. ఎగ్జాంపుల్ టీసీఎస్ అయినా, టార్గెట్ అకాడమీ అయినా, ఆర్టీసీలు అయినా, ఏవైనా సరే, మన ఐసీఎంఏ బాడీస్, సిఎస్ఏ బాడీస్, ఇవన్నీ ఆర్టిఫిషియల్ పర్సన్స్ కిందకు వస్తారు. నెక్స్ట్ రిప్రజెంటేటివ్ పర్సన్ అంటే రిప్రజెంట్స్ ఏ గ్రూప్. ఎగ్జాంపుల్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్. సో నెక్స్ట్ రియల్ అకౌంట్స్ నథింగ్ బట్ అసెట్స్. నామినల్ అకౌంట్స్ అంటే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. అసలు పర్సనల్ అకౌంట్స్ని ఎప్పుడు యూజ్ చేయాలండి? 2 సిచ్యువేషన్స్. ఒకటి, ద మనీ ఈజ్ రిసీవబుల్ ఆర్ పేయబుల్. డ్యూ ఉంటే, నువ్వు క్రెడిట్కి పర్చేజ్ చేస్తున్నా లేదంటే క్రెడిట్కి సేల్ చేస్తున్నా, ఏదైనా సరే క్రెడిట్కి జరుగుతుంది అంటే పర్సనల్ అకౌంట్స్ వచ్చేస్తాయి. రిసీవబుల్ పేయబుల్ సిచ్యువేషన్ ఉందా, పర్సనల్ అకౌంట్స్ వచ్చేస్తాయి. ఆ రిసీవబుల్ పేయబుల్ నువ్వు సెటిల్ చేస్తున్నావు అంటే పేమెంట్ చేస్తున్నావా, ఫుల్ అయినా పార్షియల్ అయినా పేమెంట్ చేస్తుంటే పర్సనల్ అకౌంట్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫైనల్గా మనం మాట్లాడుకుంది ఏంటంటే అంటే గోల్డెన్ రూల్. సో గోల్డెన్ రూల్, పర్సనల్ అకౌంట్స్ గోల్డెన్ రూల్ ఏంటండి? డెబిట్ ఏం చేస్తాం? ఎవరిని చేస్తాం డెబిట్? డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. అదే రియల్ అకౌంట్స్ గోల్డెన్ రూల్ ఏంటి? వాట్ కమ్స్ ఇన్. డెబిట్ ఏంటమ్మా? వాట్ కమ్స్ ఇన్. క్రెడిట్ వచ్చేసి వాట్ గోస్ అవుట్. సేమ్ అలాగే నామినల్ అకౌంట్స్కి ఏంటి గోల్డెన్ రూల్? ఏం డెబిట్ చేయాలి? ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్. ఒక ఎగ్జాంపుల్ రాసుకున్నాం. ఆ ఎగ్జాంపుల్లో మనం ట్రాన్సాక్షన్స్ని ఎలా అనాలిసిస్ చేయాలి అనేది రాసుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలమ్మా? ఫస్ట్ స్టెప్ అది క్రెడిట్ ట్రాన్సాక్షనా క్యాష్ ట్రాన్సాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఏం చేయాలి? క్రెడిటా క్యాషా. తర్వాత అందులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. ఈచ్ ట్రాన్సాక్షన్లో మినిమం 2 అకౌంట్స్ ఉంటాయి. ఆ 2 అకౌంట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రిసీవబుల్ పేయబుల్ సిచ్యువేషన్ ఉంటే పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉందంటే క్యాష్ అకౌంట్ ఆర్ బ్యాంక్ అకౌంట్ వస్తుంది. ద సెకండ్ వన్, అది ఎసెట్ అయితే ఎసెట్ అకౌంట్ రాస్తాం. పర్చేజెస్, గూడ్స్ని పర్చేజ్ అయితే పర్చేజ్ అకౌంట్లో రాస్తాం. సేల్స్ అయితే సేల్స్ అకౌంట్లో రాస్తాం. అవే రిటర్న్స్ అయితే పర్చేజ్ రిటర్న్స్ అయితే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ అయితే సేల్స్ రిటర్న్స్. అసెట్స్ పర్చేజ్ చేస్తే అసెట్, అదే ఎక్స్పెండిచర్స్ పే చేస్తుంటే ఎక్స్పెండిచర్ అకౌంట్ వస్తుంది. ఇన్కమ్స్ రిసీవ్ అవుతుంటే ఇన్కమ్ అకౌంట్ వస్తుంది. ఒకటి అదర్ అకౌంట్ ఉంటుంది. రెండోది క్యాష్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ ఆర్ పర్సనల్ అకౌంట్. ఓకేనా? వీటికి మనం ఇప్పుడు ఏం చేద్దామండి అంటే జర్నల్ రాద్దాం. లాస్ట్ క్లాస్లో దీంతో పాటు జర్నల్ ప్రొఫార్మా కూడా చూసాం. సింపుల్గా ఏంటమ్మా జర్నల్ ప్రొఫార్మా? డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ అంటే లెడ్జర్ పోర్ట్ఫోలియో, డెబిట్ అండ్ క్రెడిట్. ఇప్పుడు ఈ జర్నల్లో మనం ఈ 5 ట్రాన్సాక్షన్స్ జర్నల్ ఎంట్రీస్ రాద్దాం. అందరు ఇప్పుడు ఏం చేయాలండి అంటే
జర్నల్ ప్రొఫార్మా మీ నోట్స్లో డ్రా చేయండి. ప్రొఫార్మా నిన్న రాసాం కదా, అందులో జర్నల్ ఎంట్రీస్ రాస్తాం మనం. దాంట్లో మీరు ఇప్పుడు ఏం చేయాలండి అంటే జర్నల్ ఎంట్రీస్ రాయాలి. ప్రొఫార్మా డ్రా చేద్దాం. జర్నల్ ప్రొఫార్మా నిన్న చెప్పుకున్నాం. కొంతమందికి నాలాగా ఉన్న వాళ్ళకి రైటింగ్లు సరిగా రావమ్మా, ఏం బాధపడద్దు. మీరు చదివేది ప్రొఫెషనల్ కోర్సు. ప్రొఫెషనల్ కోర్సులో రైటింగ్కి ఏం మార్క్స్ ఉండవు. మీరు లైన్స్ స్ట్రైట్గా డ్రా చేసినా ఎట్లా డ్రా చేసినా మార్క్స్ వచ్చేస్తాయి. లైన్స్ డ్రా చేయకపోయినా సరే మార్క్స్ వస్తాయి. మన ప్రొఫెషనల్ కోర్సులో ప్రజెంటేషన్ అంటే సబ్జెక్ట్ని ప్రాపర్గా రాయటం. ప్రజెంటేషన్ అంటే లైన్స్ నీట్గా డ్రా చేసి దానికి డిజైన్ చేయడం కాదు. ఓకేనా? ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఎవరి బుక్స్లో రాస్తున్నామో ఆ పేరు పెట్టాలి. ఇక్కడ ఎవరండి అంటే శివ బుక్స్లో రాస్తున్నాం కాబట్టి హెడ్డింగ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ శివ. ఏంటిది? జర్నల్. డేట్, particulars, folio, debit, క్రెడిట్. అమౌంట్ అని కూడా పెట్టుకోండి. అమౌంట్స్ డెబిట్. ఓకేనా? ప్రొఫార్మా డ్రా చేశారు అందరూ? అందరు డ్రా చేశారా ప్రొఫార్మా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటమ్మా? శివ సోల్ గూడ్స్ ఆఫ్ రూపీస్ 1 lakh ఫర్ క్యాష్. మనం సేల్స్ చేసాం. అకౌంట్స్ ఏమేమి ఫైండ్ అవుట్ చేసాం? ఒకటేమో సేల్స్ అకౌంటు, రెండోదేమో క్యాష్ అకౌంటు. ఇందులో దేన్ని డెబిట్ చేయాలి, దేన్ని క్రెడిట్ చేయాలి అంటే జస్ట్ ఆలోచించండి. సేల్స్ చేయడం అంటే సేల్స్ అని రాస్తున్నాం. సేల్స్ అనేది ఇన్కమా ఎక్స్పెండిచరా? సేల్స్ ఇన్కమా ఎక్స్పెండిచరా? ఇన్కమ్. ఇన్కమ్ని మనం ఇన్కమ్ జరిగింది అంటే సేల్స్ జరిగిందంటే ఇన్కమ్ పెరుగుతుందిగా. పెరుగుతుంది అని అంటే ఇన్కమ్ డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? క్రెడిట్ చేస్తాం. సో సేల్స్ని క్రెడిట్ చేయాలి. ఎలా చేయాలో నేను చెప్తా. సరే, సేల్స్ చేసినప్పుడు మీకు క్యాష్ వస్తుంది. క్యాష్ అనేది ఎసెటా లైబిలిటీయా ఇన్కమా ఎక్స్పెండిచరా? క్యాష్ వస్తుందని అంటే అది ఎసెటా లైబిలిటీయా ఇన్కమా ఎక్స్పెండిచరా? క్యాష్ వస్తుందంటే ఎసెట్టేగా. క్యాష్ అనేది ఎసెట్టేగా. మరి ఎసెట్ మీకు రిసీవ్ అవుతుంది అంటే క్యాష్ బ్యాలెన్స్ ఏమవుద్ది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఎసెట్ ఇంక్రీజ్ అయితే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? ఎసెట్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తాం? డెబిటా క్రెడిటా? డెబిట్ చేస్తాం. సో క్యాష్ని డెబిట్ చేయాలి, సేల్స్ని క్రెడిట్ చేయాలి. ఈ రెండేగా. సో జర్నల్లో నేను డెబిట్ చేయటం క్రెడిట్ చేయటం ఎలా రాస్తానో చూడండి. క్యాష్ని కదా డెబిట్ చేయాలి. ఫస్ట్ డెబిట్, క్యాష్ అకౌంట్ డెబిట్. క్యాష్ డెబిట్ కదా, క్యాష్ అకౌంట్ డెబిట్. 2 సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. జర్నల్లో డెబిట్ చేయటం అంటే మీరు టాప్లో రాసి డెబిట్ కాలంలో అమౌంట్ రాయాలి. అమౌంట్ ఎంతమ్మా? 1 lakh. దానికి స్ట్రైట్గా డెబిట్ కాలంలో అమౌంట్ రాయాలి. క్రెడిట్ చేయటం అంటే
డెబిట్ టాప్లో ఉంది కాబట్టి క్రెడిట్ ఆబ్వియస్గా డౌన్లో ఉంటుంది. క్రెడిట్ కాలంలో మీరు అమౌంట్ రాయాలి, ఇదే క్రెడిట్ చేయటం అంటాం మనం. జర్నల్లో డెబిట్ చేయటం అంటే ఫస్ట్ రాసి డెబిట్ కాలంలో అమౌంట్ రాయాలి. క్రెడిట్ చేయటం అంటే సెకండ్ రాసి క్రెడిట్ కాలంలో అమౌంట్ రాయాలి. ఇదే ప్రొఫార్మాస్ అనమాట. జర్నల్లో అన్ని ఎంట్రీస్ ఇంతే. డెబిట్ చేయాల్సిన అన్ని టాప్లో రాయాలి, క్రెడిట్ చేయాల్సిన అన్ని 2 అని చెప్పి డౌన్లో రాసుకుంటాం. కొంచెం స్పేస్ వదిలిపెడతాం ఇక్కడ. ప్రజెంటేషన్, జర్నల్కి కూడా ఒక ప్రజెంటేషన్ ఉంటుంది, ఓకేనా. రాశాక మనం ఏం చేయాలండి అంటే చిన్న నేరేషన్ రాయాల్సి ఉంటుంది. ఇది ఏంటి అనేది బ్రీఫ్గా రాయాలి. ఆ బ్రీఫ్గా రాయటం ఎలాగ రాస్తామండి అంటే బీయింగ్తో స్టార్ట్ చేస్తాం. బీయింగ్ క్యాష్ సేల్స్ మేడ్. ఇంగ్లీష్ ఏదన్నా రాయి, కానీ మీనింగ్ ఏం కన్వే అవ్వాలండి అంటే అక్కడ ఏం జరిగింది అనేది కన్వే అవ్వాలి. ఏం రాయాలో తెలియట్లేదు సార్, బీయింగ్ అని స్టార్ట్ చేసి మీకు ఇచ్చిన ట్రాన్సాక్షన్ రాసేసేయండి. అది రాయటమే ఇంపార్టెంట్, ఓకేనా. నేరేషన్ ఎలా రాయాలి అలా రాయాలని రూల్ ఏమి ఉండదు. బీయింగ్తో స్టార్ట్ చేసుకోండి అంతే. జర్నల్లో ఎంట్రీ రాయటం. నెక్స్ట్ ఎంట్రీ చూడండి. పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ ₹50,000 ఫర్ క్యాష్. ఏం చేస్తున్నాం ఇక్కడ, గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం. 2 అకౌంట్స్. ఫస్ట్ అకౌంట్ వచ్చేసి పర్చేజెస్ అకౌంట్, సెకండ్ వచ్చేసి క్యాష్ అకౌంట్. సో ఇప్పుడు గూడ్స్ నువ్వు పర్చేజ్ చేస్తున్నావు, పర్చేజెస్ నీకు ఇన్కమా ఎక్స్పెండిచరా? పర్చేజ్ చేయటం అనేది ఇన్కమా ఎక్స్పెండిచరా? ఎక్స్పెండిచర్. కాబట్టి ఇప్పుడు నువ్వు పర్చేజెస్ని ఏం చేయాలమ్మా, డెబిట్ చేయాలి. పర్చేజెస్ ఎక్స్పెండిచర్గా డెబిట్ చేయాలి. డెబిట్ చేయటం అంటే జనరల్లో ఎక్కడ రాస్తాం, టాప్ పర్చేజెస్ అకౌంట్ లెటర్. పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ నువ్వేం చేసావు, పేమెంట్ చేసావు. అంటే క్యాష్ నీ దగ్గర నుంచి తగ్గిపోతుంది, వెళ్ళిపోతుంది, బయటకు వెళ్ళిపోతుంది. మరి క్యాష్ తగ్గిపోతుంటే ఎసెట్ తగ్గుతుందిగా. ఎసెట్ తగ్గితే ఏం చేయాలి మనం, క్రెడిట్ చేయాలి టు క్యాష్ అకౌంట్. ఎసెట్ తగ్గుతుంది కాబట్టి టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్, డెబిట్లోనేమో 50,000, క్రెడిట్లో 3,000. నేరేషన్. బీయింగ్ పర్చేజెస్ మేడ్ ఫర్ క్యాష్. బీయింగ్ పర్చేజెస్ మేడ్ ఫర్ క్యాష్. ఎంట్రీస్ ఇంతే, లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాయి ఎంట్రీస్. నెక్స్ట్, పర్చేజ్డ్ ఫర్నిచర్ ఆఫ్ ₹2 lakhs ఫర్ క్యాష్. ఇక్కడ పర్చేజ్ చేసాం కానీ గూడ్స్ కాదు పర్చేజ్ చేసింది. ఏం పర్చేజ్ చేసాం, అసెట్ పర్చేజ్ చేసాం. సో ఫర్నిచర్ వస్తుంది మీ దగ్గరికి. ఫర్నిచర్ నువ్వు పర్చేజ్ చేసావంటే అసెట్ నీకు పెరుగుతుందా తగ్గుతుందా? అసెట్ పెరుగుతుందిగా. ఫర్నిచర్ అనే అసెట్ పెరుగుతుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. ఏం చేయాలి, ఫర్నిచర్ అకౌంట్ని డెబిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు. ఫర్నిచర్ ఎలా పర్చేజ్ చేసావు, క్యాష్కేగా. అంటే క్యాష్ నువ్వు పేమెంట్ చేసావుగా. క్యాష్ పేమెంట్ చేస్తే క్యాష్ అనే అసెట్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. కాబట్టి క్యాష్ని ఏం చేయాలి, క్రెడిట్ చేయాలి టు క్యాష్ అకౌంట్. ఎంత అమౌంట్ అండి, ఫర్నిచర్ ఎంత పెట్టి పర్చేజ్ చేసాం, 2 lakhs. 2 lakhs పెట్టి పర్చేజ్ చేసాం. 2 lakhs చేస్తాం. lakhs being
ఫర్నిచర్ పర్చేజ్డ్. ఫర్నిచర్ పర్చేజ్డ్. ఇంతేనమ్మా, జనరల్ ఎంట్రీస్ అంటే ఇంతే. ఏం మిరాకిల్స్, సైన్స్, ఫార్ములాసు, థియరమ్స్ ఏం ఉండవు. సింపుల్గా ఒక ఫార్మెట్ ఉంటుంది, ఆ ఫార్మెట్లో రాసుకుంటే వెళ్ళిపోవటమే. నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ ఆఫ్ ₹60,000 టు లావణ్య. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్గా 2 అకౌంట్స్, ఒకటేమో సేల్స్ అకౌంట్, రెండోదేమో పర్సనల్ అకౌంట్. సో సేల్స్ చేయటం అనేది, సేల్స్ అనేది మనకి ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని ఏమో క్రెడిట్ చేస్తాం. సో ఫస్ట్ క్రెడిట్ చేద్దాం. క్రెడిట్ చేయటం అంటే 2 కదా, 2 సేల్స్ అకౌంట్. ఎంత అమౌంట్ అమ్మా అవి సేల్స్? సేల్స్ ఎంత అమౌంట్? 60,000. సో క్రెడిట్లో రాద్దాం 60,000. మరి డెబిట్ ఏం చేయాలి సార్? క్యాష్ రిసిప్ట్ లేదు అక్కడ కాబట్టి పర్సనల్ అకౌంట్, మీకేం రావట్లేదు కాబట్టి పర్సనల్ ఎవరి దగ్గర నుంచి రావాలి? డెబిట్ ద రిసీవర్. ఇక్కడ గూడ్స్ రిసీవ్ చేసుకుంటుంది పర్సన్ లావణ్య కాబట్టి లావణ్య అకౌంట్ ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. లావణ్య అకౌంట్ డెటార్. క్రెడిట్ సేల్స్. ఇక్కడ ఏ సేల్స్ ఇవి? క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ క్రెడిట్ సేల్స్ మేడ్. పర్చేజ్ గూడ్స్ ఆఫ్ ₹30,000. సేమ్ ఇందాక రాసాముగా, గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు ఎక్స్పెండిచర్, పర్చేజ్ అనే ఒక ఎక్స్పెండిచర్ జనరేట్ అవుతుంది. సో పర్చేజెస్నేమో డెబిట్ చేయాలి, ఎక్స్పెండిచర్ కాబట్టి. పర్చేజెస్ అకౌంట్ డెటార్ 30,000. పర్చేజెస్ చేసినప్పుడు క్యాష్ పేమెంట్ చేయటం వల్ల క్యాష్ అనే అసెట్ తగ్గుతుంది. క్యాష్ అకౌంట్ క్యాష్ అకౌంట్ డెబిట్ రాయకూడదమ్మా, క్యాష్ అకౌంట్ 30,000. పేయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ క్యాష్. పేయింగ్ గూడ్స్ పర్చేజ్డ్ ఫర్ నెక్స్ట్ పెయిడ్ శాలరీస్ ఆఫ్ ₹40,000. ఇక్కడ ఎక్స్పెండిచర్ పే చేసాం. ఎక్స్పెండిచర్ ఏ ఎక్స్పెండిచర్? శాలరీస్ కాబట్టి శాలరీస్ అకౌంట్కి డెబిట్ చేయాలి. పేమెంట్ చేయడం వల్ల మన దగ్గర క్యాష్ తగ్గుతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. శాలరీస్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. శాలరీస్ పే చేసింది మనం 40,000. paying salaries paid. Paying salaries. Last one. Purchased goods of 30,000 from J1 for cash. ఇక్కడ పర్సనల్ అకౌంట్ ఇచ్చినా మనకి క్యాష్ అని చెప్పేశారు కాబట్టి మనకి పర్సనల్ అకౌంట్తో సంబంధం లేదు. సో పర్చేజ్ అనేది ఎక్స్పెండిచరు. సో పర్చేజెస్ని డెబిట్ చేస్తాం. క్యాష్ పేమెంట్ చేస్తాం కాబట్టి అసెట్ తగ్గుతుంది, క్యాష్ని క్రెడిట్ చేస్తాం. పర్చేజెస్ అకౌంట్ డెబిట్, purchases account debit
టు క్యాష్ అకౌంట్ అమౌంట్ ఎంతమ్మా? 30 paying cash purchases cash yes ఓకేనా? ఇదమ్మా ఎంట్రీస్ రాయటం. ఎంట్రీస్ ఇంతే, ఎంట్రీస్ ఇంతే. రాసుకోండి. జనరల్ ఎంట్రీస్ అందరు రాయాలి. డేట్ అంటే మనకి డేట్స్ లేవు కాబట్టి రాయాలి. డేట్స్ ఉంటే ఆ ట్రాన్సాక్షన్ డేట్ రాసుకోవటమే. కాబట్టి 1 2 3 అని పెట్టుకోండి అమ్మా. ప్రస్తుతానికి డేట్స్ ఇవ్వలేదు కాబట్టి డేట్ ఇస్తే ట్రాన్సాక్షన్ డేట్ రాస్తాము. ఓకేనా? జనరల్ ఎంట్రీస్ ప్రొఫామా అంతే, జస్ట్ 5 మినిట్స్లో రాయటం అయిపోవాలి. అందరూ ప్రతి ఒక్కరు నోట్స్లో రాసుకోవాలి. 4:53 అయింది. ఇవి కల్లా రాయాలి. రాస్తే ఒక చిన్న ఎగ్జాంపుల్ వేరేదో ఒకటి చెప్పు. ఓకేనా? నోట్ చేసుకున్నారా?
ఇంపార్టెంట్. వైఫ్ పేరమ్మా, తను వైఫ్ అనమాట. తను బిఫోర్ మ్యారేజ్ తను ఏమంటాం, జస్ట్ మా అనే పిలుస్తాం, మా వైఫ్ అమ్మ. మ్యారేజ్ అయ్యింది, మ్యారేజ్ అయ్యాక ఏమంటాం, సుమా ఆర్ మిస్సెస్ ఏదో అంటాంగా. ఒక 7 months బ్యాకే బాబు కూడా పుట్టాడు, కాబట్టి తను ఏమవుతుంది, మమ్మీ సుమా. ఇప్పుడు ముగ్గురు సేమానా అంటే సేమ్ పర్సనే. ఒక టైం పీరియడ్ని బట్టి నేమ్ మారిపోయింది, తను పిలిచే విధానం మనం మారిపోతుంది, పర్సన్ మారిపోతారు. సేమ్ అలాగే ఎక్స్పెండిచర్ ఏంటమ్మా, ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ అవుట్ స్టాండింగ్ ఏం చెప్తున్నారు, రెండోది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్. మూడోది ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్, ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అండ్ ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్. ఎగ్జాంపుల్ రాసుకుందాం, మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఎగ్జాంపుల్, రెంట్ ఎక్స్పెండిచరేగా. రెంట్ ఎంతండి అంటే 1 lakh. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అంటే అవుట్ స్టాండింగ్ రెంట్ ఫర్ సపోజ్ ఒక 10,000 అనుకో. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ అంటే ప్రీపెయిడ్ రెంట్ ఒక 30,000 అనుకో. ఈ మూడు సేమేనా, సింపుల్గా రెంట్ అన్నా, అవుట్ స్టాండింగ్ రెంట్ అన్నా, ప్రీపెయిడ్ రెంట్ అన్నా మూడు సేమేనంటారా, డిఫరెన్స్ ఉందా? డిఫరెన్స్ ఉందిగా. అన్ని చోట్ల రెంట్ ఉంది కదా అని చెప్పేసి మొత్తం ఎక్స్పెండిచరే అందామా, అనకూడదు. ఇక్కడ ఏదైతే రెంట్ అని నార్మల్గా చెప్తున్నామో ఇదేంటండి అంటే ఎక్స్పెండిచర్. మరి అవుట్ స్టాండింగ్ రెంట్ అంటే ఏంటి, లయబిలిటీ. ఎలా అయిందమ్మా, యాక్చువల్గా ఎక్స్పెండిచర్ నీకు రెంట్ అనేది ఎప్పుడు పే చేస్తామమ్మా, మంత్ అంతా యూజ్ చేసుకుంటాం. 1st తారీఖు నుంచి 31st వరకు మనం ఏం చేస్తాం, బిల్డింగ్ని యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకొని 31st మనం అమౌంట్ పే చేస్తామా, నెక్స్ట్ మంత్ 5th 10th కదా పే చేస్తాం. అంటే కరెంట్ ఇయర్కి రెంట్ నువ్వు నెక్స్ట్ మంత్ పే చేసావు, అంటే కరెంట్ మంత్ది నెక్స్ట్ మంత్ పే చేసావు కాబట్టి కరెంట్ మంత్లో రెంట్ ఏమి లేదందామా. కరెంట్ మంత్కి నువ్వు పే చెయ్యాలి, ఇంకా పే చేయలా,
అక్రూ అయ్యింది, పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకు 31st మార్చిని అరేంజ్ అయ్యింది, కానీ నువ్వు పే చేయలా అంటే నీ మీద పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందిగా. రెస్పాన్సిబిలిటీ ఉంది అంటే నీకు ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యావు బట్ నాట్ పెయిడ్. ఎక్స్పెండిచర్ అక్రూడ్ బట్ నాట్ ఇంకర్డ్ బట్ నాట్ పెయిడ్. దాన్ని ఏమంటారండి అంటే అవుట్ స్టాండింగ్ అంటావు. ఇంకా పే చేయలేదు, ఫ్యూచర్లో పే చేయాల్సిన బాధ్యత నీకుంది. ఫ్యూచర్లో పే చేయాలి అని అంటే ఏంటండి అంటే అది ఇట్ ఈస్ బికమ్ లైబిలిటీ. బికమ్ లైబిలిటీ. అక్రైన వరకు ఇంక్రైన వరకు ఏంటండి అంటే ఎక్స్పెండిచర్ ఫస్ట్ నుంచి 31st వరకు. అందులో నువ్వు కొంత పే చేయలా, కొంత పే చేయలేదు. పే చేయాలి, పే చేయలేదంటే ఫ్యూచర్లో పే చేయాలిగా. నువ్వు నీకు బాధ్యత ఉందిగా పే చేయాల్సింది. అప్పు తీసుకున్నావమ్మా, అయిపోయిందాక అప్పు తీసుకుంటే ఫ్యూచర్లో నువ్వు పే చేయాలిగా. ఇది కూడా ఏమవుతుంది, నీకు అప్పే అవుతుంది, నువ్వు పే చేయాలి. బిల్డింగ్ డబ్బులు తీసుకునేది అంతే, కానీ బిల్డింగ్ వాడుకున్నందుకు పే చేయాలిగా. పే చేస్తే గోడ ఉండదు, పే చేయలేదు కాబట్టి దాన్ని ఏమంటారండి అంటే అవుట్ స్టాండింగ్ రెంట్ అంటాం. ఇది లైబిలిటీ అవుతుంది. ప్రీపెయిడ్ ఉన్నాం, ప్రీపెయిడ్ రెంట్. ప్రీపెయిడ్ అంటే మన దగ్గర ఈరోజు డబ్బులు బాగా ఉన్నాయి, అందుకని చెప్పి నెక్స్ట్ మంత్ పే చేయాల్సిన వెంటనే ఈ మంతే పే చేసేసాం, నెక్స్ట్ మంత్ చేయాల్సిన దాన్ని ఇప్పుడే పే చేసాం. అంటే నువ్వు పే చేసావు కానీ నీకు బెనిఫిట్ వచ్చిందా? ఇప్పుడు రాలా. మరి ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో ఎప్పుడో వచ్చింది. ఒకవేళ నా బిల్డింగ్ వాడుకోకుండా నువ్వు ఖాళీ చేస్తే ఏం చేస్తారు? నీ అడ్వాన్స్ ఏదైతే పేమెంట్ చేసావు ఎర్లీగా ఆ అమౌంట్ నీకు రిటర్న్ ఇస్తారుగా. అంటే నీకు ఒక రైట్ అరేంజ్ అవుతుందా? ఎప్పుడు యూజ్ చేసుకోమని, ఫ్యూచర్లో యూజ్ చేసుకోమని నీకు ఒక రైట్ వస్తుందిగా. అమౌంట్ పే చేసావు కానీ యూజ్ చేసుకోవాలా, ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటావు, నీ బెనిఫిట్స్ ఫ్యూచర్లో వస్తాయి. కాబట్టి అదేమవుతుందండి అంటే సెట్ అవుతుంది. ఏమైంది? సెట్ అవుతుంది. సో అన్ని చోట్ల నీకుంది, అన్ని చోట్ల రెంటే, కానీ ఏదమ్మా అసలు ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇన్కమ్ అనే కాన్సెప్టే రాదు. ఎక్స్పెండిచర్ కదా మనం చూస్తుంది. సో ఎక్స్పెండిచర్ ఇన్కమ్గా ఎప్పుడూ కన్వర్ట్ అవ్వదు, అయితే లైబిలిటీ అవుద్ది, లేదంటే అసెట్ అవుద్ది. ఓకేనా? ఫ్యూచర్లో నీకు ఆ బెనిఫిట్ వస్తుంది, రిసీవబుల్ ఉంటుంది, రిసీవ్ అవ్వాలా, రిసీవబుల్, బెనిఫిట్ రిసీవబుల్. బిల్డింగ్ అన్నా యూజ్ చేసుకుంటావు, యూజ్ చేసుకోకపోతే అమౌంట్ అన్నా వస్తుంది. రిసీవబుల్ ఈజ్ ఏ అసెట్. ఫ్యూచర్లో వచ్చింది, ఫ్యూచర్లో వచ్చింది అని అంటే నీకు రైట్ ఉంటుంది కాబట్టి అసెట్. ఓకేనా? ప్రీపెయిడ్ ఈజ్ ఏ సేమ్. అలాగే ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూద్దాం. ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ అక్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్. ఇన్కమ్ అక్రూడ్ బట్ నాట్ received. Income received in advance. Income received in advance. Example, సేమ్ రెంటే, సేమ్ రెంటే తీసుకుందాం. ఇప్పుడు నువ్వు బిల్డింగ్ రెంట్కి ఇస్తున్నావు, నీకు వస్తుంది రెంట్. సో రెంట్ ఇక్కడ ఏంటండి? రిసీవ్డ్. రెంట్ రిసీవ్డ్, ఇదేమో పెయిడ్. రిసీవ్ అవుతుందంటే అదేంటమ్మా మనకి ఏంటి? ఇన్కమ్. రిసీవ్ అవుతుందంటే ఏంటి? ఇన్కమ్. సరే, ఏంటమ్మా? రెంట్
రిసీవ్డ్ సారీ రెంట్ అక్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ ఫర్ సపోజ్ 30,000. నెక్స్ట్ రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ ఎర్లీగా వచ్చింది. ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి. రెంట్ రిసీవ్డ్ ఏమవుతుంది సార్ అండి అంటే డిఫాల్ట్గా దాన్ని మనం ఇన్కమ్ అంటాం, దాంట్లో డౌట్ ఏం లేదు. డిఫాల్ట్గా ఏమంటాం రిసీవ్డ్ కాబట్టి అది మనకు ఒక ఇన్కమ్. మరి అక్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ అంటే వెరీ గుడ్. అక్రూడ్ అంటే మనం బిల్డింగ్ రెంట్కి ఇచ్చాం, మంత్ అంతా యూజ్ చేసుకున్నారు, మనకి రెంట్ రావాలి, ఇంకా రాలా అంటే నీకు రిసీవ్ చేసిన రైట్ అయితే ఎరేజ్ అయింది, నీకు రిసీవ్ చేసుకునే రైట్ ఎరేజ్ అయింది, ఇంకా రిసీవ్ అవ్వలేదు అంతే. ఫ్యూచర్లో ఎప్పుడో నీకు క్యాష్ వస్తుంది, అంటే నీకు క్యాష్ అనే బ్యాలెన్స్ పెరగట్లే. ఎందుకని అంటే అది రిసీవ్ అవ్వట్లేదు. రిసీవ్ అవ్వట్లేదంటే ఒక ఎసెట్ని నువ్వు రికగ్నైజ్ చేయాలి. అక్రూ అయిపోయింది, మంత్ అంతా అయిపోయింది, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే అవుతా ఎల్లుండి, ఏదో ఒక రోజు మనకి అతను అమౌంట్ ఇవ్వాల్సిందే. రిసీవబుల్ అక్రూడ్ బట్ నాట్ రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ అంటే మనకి ఫ్యూచర్లో మనకి ఆ బెనిఫిట్, ఆ అసెట్ అనేది, ఆ క్యాష్ అనేది రిసీవ్ అవుతుంది, ఫ్యూచర్లో వస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం అసెట్ అంటాం. అక్రూ అయింది బట్ నాట్ రిసీవ్డ్ వస్తుంది, ఫ్యూచర్లో వచ్చింది, ఏమవుతుంది సెట్ అవుతుంది. సేమ్ అలాగే రెంట్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. నెక్స్ట్ మంత్ రెంట్ ఏం చేశారు ఎర్లీగా ఇచ్చారు. నెక్స్ట్ మంత్ ఎర్లీగా మనం రిసీవ్ చేసుకున్నాం, ఒక 30,000 మనం ఎర్లీగా రిసీవ్ చేసుకున్నాం. అంటే మనం ఎవరైతే మనకి అమౌంట్ పే చేశాడో అతనికి ఒక 1 మంత్ బిల్డింగ్ అన్నా ఇవ్వాలి, బెనిఫిట్ అన్నా ఇవ్వాలి, లేదంటే అతను ఖాళీ చేసేస్తే ఈ 30,000 రీపేమెంట్ అని చేయాలి. 30,000 రీపేమెంట్ చేయాలి. అంటే ఏదో ఒక రూపంలో నువ్వు పే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది. అయితే బిల్డింగ్ బెనిఫిట్ రూపంలో అన్నా కావచ్చు, లేదంటే క్యాష్ రూపంలో అన్నా పే చేయాలి. ఎప్పుడు ఫ్యూచర్లో చేయాలి. కాబట్టి దాన్ని ఏమంటారండి అంటే లైబిలిటీ అంటాం. ఫ్యూచర్లో పేమెంట్ చేయాలి కాబట్టి ఏమైంది లైబిలిటీ అయ్యింది. అర్థమైందా? అన్నీ రెంట్లేనమ్మా, అన్నీ రెంట్లే. చూడండి ఫస్ట్ ఏంటమ్మా ఎక్స్పెండిచర్. ఇది ఎక్స్పెండిచర్గా అయినా ఉండొచ్చు, లేదంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ అయినా అవ్వచ్చు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్, లేదంటే ఎర్లీగా అయినా పే చేయొచ్చు. అదే ఎక్స్పెండిచర్ ప్రీ పెయిడ్ ఎక్స్పెండిచర్. రిసీవ్ అవ్వలేదు, ఇక్కడేమో ఎర్లీగా రిసీవ్ అయింది. ఇదేమో ఎక్స్పెండిచర్ రిసీవ్ అవ్వలేదు, ఇంకా ఫ్యూచర్లో రిసీవ్ అవుతుంది. దట్ మీన్స్ పే చేయలేదు, ఫ్యూచర్లో పే చేస్తాం. కాబట్టి ఇదేమవుతుంది లైబిలిటీ అవుతుంది. ఫ్యూచర్లో పే చేస్తాం కాబట్టి లైబిలిటీ అవుతుంది. ఇక్కడ ఎర్లీగా పే చేసాం, ఏం చేసాం ఎర్లీగా పే చేసాం కాబట్టి ఏమవుతుంది అవుతుంది. ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటాం. అదేమవుతుందమ్మా అసెట్. అడ్వాన్స్ పేమెంట్స్ అన్నీ అసెట్సే. ఎవరికైనా అడ్వాన్సెస్ పేమెంట్ చేసావా ఫ్యూచర్లో యూజ్ చేసుకుంటానని చెప్పి అసెట్స్ కిందకే ట్రీట్ చేయాలి. బెనిఫిట్ తీసేసుకుంటే అప్పుడు ఎక్స్పెండిచర్గా మారుతుంది. అది క్లోజింగ్ ఎంట్రీస్ ఉంటే ఇప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ఎక్స్పెండిచర్ నార్మల్ ప్లెయిన్ అనుకోండి, అదొక ఎక్స్పెండిచరు. అవుట్ స్టాండింగ్ ఉంది, నువ్వు పే చేయాలి, పే చేయలా, నువ్వు పే చేయలేదు అంటే అది లైబిలిటీ అవుతుంది. పే చేయలేదంటే ఏమవుతుంది లైబిలిటీ అవుతుంది.
ఎర్లీగా పే చేసావంటే అది నీకు అసెట్ అవుతుంది. సేమ్ అలాగే అలాగే ఇన్కమ్ కూడా ప్రూవ్ అయ్యే ఛాన్స్. ఇన్కమ్ అక్రూడ్ బట్ నాట్ సేవ్డ్, ఆర్ అలాగైనా అనొచ్చు, ఇన్కమ్ రిసీవబుల్ అయినా అనొచ్చు, రిసీవబుల్ అయినా ఒకటి. నెక్స్ట్ లేదంటే ఎర్లీగా వచ్చిండొచ్చు నీకు, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్ అన్న, ఆర్ అడ్వాన్స్ ఇన్కమ్ అన్న, అడ్వాన్స్ ఒకటే. సో ఇన్కమ్ ఈజ్ మనకి సింపుల్గా ప్లెయిన్గా అదొక ఇన్కమ్. నీకు అక్రూ అయింది, అమౌంట్ రిసీవ్ అవ్వలేదు, ఇంకా ఫ్యూచర్లో వచ్చింది. ఫ్యూచర్లో వచ్చేదాన్ని ఏమంటాం? ఎస్సెట్ అంటాం. ఫ్యూచర్లో అసలు ఎర్లీగా వచ్చింది, ఫ్యూచర్ది ఎప్పుడో ఇప్పుడే వచ్చేసింది. ఇప్పుడే వచ్చిందంటే అదేమవుతుంది మనకి? లైబిలిటీ అవుతుంది. సో ఇక్కడ నేచర్స్ మారిపోయినాయి కాబట్టి డెబిట్ క్రెడిట్లు కూడా మారిపోతాయి. సో ఎక్స్పెండిచర్ ఏంటమ్మా? డెబిట్. లైబిలిటీ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ లైబిలిటీ కాబట్టి ఏం చేయాలి? దీన్ని క్రెడిట్ చేస్తాం. ప్రీపెయిడ్ ఎక్స్పెండిచర్ ఎసెట్ కాబట్టి ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. నెక్స్ట్ ఇన్కమ్ ఏంటమ్మా? నేచరు క్రెడిట్. ఇన్కమ్ కాస్త ఎసెట్లో కన్వర్ట్ అయింది కాబట్టి ఎసెట్ని ఎప్పుడు ఏం చేస్తాం? డెబిట్ చేస్తాం. అదే ఇన్కమ్ లైబిలిటీ అయిందంటే ఏం చేయాలి? దాన్ని క్రెడిట్ చేస్తాం. ఓకేనా? అర్థమైందా? ఇవి జస్ట్ మీరు అండర్స్టాండ్ చేసుకోవాలి. వీటి మీద మనం చాలా జనరల్ ఎంట్రీస్ రాస్తాం. ఇప్పుడు మీకు లైఫ్ లాంగ్ గుర్తుంది. ఓకేనా? సింపుల్గా ఎక్స్పెండిచర్, ప్లెయిన్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది? సింపుల్గా ఎక్స్పెండిచర్ అవుతుంది. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెండిచర్ పే చెయ్యాలి కాబట్టి లైబిలిటీ అవుతుంది. ప్రీపెయిడ్ ఎర్లీ పేమెంట్ ఎప్పుడు కూడా అసెట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్కమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కమ్ రిసీవబుల్ అంటే ఫ్యూచర్లో వచ్చేది, ఇంకా రాలా, ఫ్యూచర్లో మనకు గ్యారంటీగా వస్తుంది, అదేమవుద్ది? అసెట్ అవుతుంది. ఇన్కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ఎర్లీగా తీసుకున్నావు నువ్వు, ఎర్లీగా నీకు రిసీవ్ అయితే ఫ్యూచర్లో నువ్వు దాన్ని రీపే చేయాలి కాబట్టి దాన్ని ఏమంటాం? లైబిలిటీ అంటాం. ఓకేనా? ఇంతవరకు రాసుకోండి అమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. లేకుండా మీకు రాసుకోవాలి.
రాసుకోవాలి. నోట్స్ చాలా ఇంపార్టెంట్. మరి అందరూ రాయాలి. కంప్లీటెడా? కంప్లీట్ అయితే మెసేజ్ పెట్టండి. కంప్లీటెడ్. నెక్స్ట్ క్లాస్లో మనం కామన్ ట్రాన్సాక్షన్స్ కొన్ని రాసుకుంటాం. కామన్ ట్రాన్సాక్షన్స్ డిస్కషన్ అయిపోయాక కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. జర్నల్ మీద ప్రాబ్లమ్స్ అయిపోయాక లెడ్జర్ స్టార్ట్ చేస్తాం. మోస్ట్లీ ట్యూస్డే వెడ్నెస్డే మనం లెడ్జర్ కూడా స్టార్ట్ చేస్తాం. కామన్ ట్రాన్సాక్షన్స్ అయిపోతే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తాం. వెడ్నెస్డే కానీ ప్రాక్టీస్ అయిన దాన్ని బట్టి లెడ్జర్ స్టార్ట్. ఓకేనా? క్లాస్లో టుమారో. ఓకేనమ్మా, బాయ్. ఆఫ్లైన్ వాళ్ళు ఆఫ్లైన్కి వచ్చేసేయాలి. మండే నుంచి మీకు ఫుల్ డే క్లాసెస్ ఉంటాయి. సో
మొత్తం రెడీగా ఉండండి. ఉందని చెప్పేసి ఒక 2 అవర్స్ క్లాస్ జరుగుతున్నాయి. మండే నుంచి మీకు ఫుల్ డే ఉంటాయి. సెప్టెంబర్ అటెంప్ట్ కదా మంది, సెప్టెంబర్లో రాయాలి అని అంటే ఫుల్ డే జరగాలి ఇక్కడ నుంచి. దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనమ్మా, బాయ్.